ఈరోజు వీడియోలో వచ్చేసి మన దగ్గర మిగిలిపోయిన మొబైల్ డేటాని సేల్ చేసి మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలనేది అయితే చూపిస్తాను. ఇక్కడ చూసినారు కదా, నా దగ్గర అయితే ఇప్పుడు 5.8 అంటే నియర్లీ $6 అయితే ఉంది. ఇంకా నేను ఒక $14 వస్తే విత్డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నాం అనుకో 30% వరకు రాయల్టీ అయితే వీళ్ళు పే చేస్తున్నారంట. అండ్ ఇంత రీసెంట్గానే ఆగస్ట్ 10th ఇది పాలసీస్ అనేటివి చేంజ్ అయినాయి. అందుకోసమే నేను ఈరోజు వీడియో చేస్తున్నాను. ఇంకా మనకొచ్చేసి మొబైల్ డేటా మిగిలిపోయినది సేల్ చేసి మనీ ఎర్న్ చేసుకోవడం అనేది చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఇప్పుడు మనకు ఉండేది కూడా అన్లిమిటెడ్ డేటా కాబట్టి అక్కడ ఈ యాప్ ద్వారా పోయేది అంతగా కనిపించదు అనమాట. అండ్ ఈ యాప్ కూడా ఎక్కువ ఏం తీసుకోవద్దు, జస్ట్ 500 MB లోపలే తీసుకుంటుంది. అండ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకొని యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ అగ్రి కొట్టండి. ఇక్కడ వచ్చేసి స్కిప్ ఇంట్రడక్షన్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి యూజ్ మొబైల్ డేటా. అవును, అంటే మనం ఇంతకుముందు చెప్పినాను కదా, మొబైల్ డేటా యూజ్ చేసి మనము మనీ ఎర్న్ చేస్తామని చెప్పేసి సెట్ యువర్ మొబైల్ డేటా లిమిట్ అనమాట. అంటే మంత్కి ఎంత డేటా లిమిట్ కావాలో వీళ్ళు అడుగుతున్నారు. ఇక్కడ సెలెక్ట్ చేయకపోవడమే మంచిది. సో ఇక్కడ డేటా ఏం సెట్ చేయొద్దండి, అందరికీ మ్యాక్సిమం 5 జీబీనే కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డన్ కొట్టండి. ఇక్కడ వచ్చేసి సైన్ అప్ అని లేదా, సైన్ అప్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఒకవేళ మీరు అండ్ ఇక్కడ మెయిల్ పాస్వర్డ్ ఇచ్చేయండి. తర్వాత ఇక్కడ ప్రోమో కోడ్లో నేను ఇస్తాను, ఆ కోడ్ అయితే ఇవ్వండి. లేదంటేనా ఇక్కడ సైన్ అప్ విత్ గూగుల్ అని దాని మీద క్లిక్ చేసుకోండి. సో మీరు మెయిల్తో అయితే లాగిన్ కాండి. ఓకే, సో ఇట్లా వస్తుంది అనమాట. చూసినామనుకో నాకు ఇక్కడ 0.1 వచ్చిందనమాట. ఎందుకంటే నేను ప్రోమో కోడ్ యూజ్ చేయలేదు మీకోసమని. అంటే నాకు వేరే ప్రోమో కోడ్ లేదనమాట, అందుకోసమే నేను ఇట్లా జాయిన్ అయింటే ఇంత వచ్చింది. మీకు $3 అయితే సైన్ అప్ బోనస్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మోర్ అని లేదు, దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఆన్ ఎట్లుంటే సేమ్ అట్లే చేసుకోండి మీరు. అట్లా చేసినప్పుడు మీకు ఇక్కడ నోటిఫికేషన్లు వచ్చేసి మీకు ఇలా అయితే కనిపిస్తుంటుంది అనమాట. అంటే డైలీ ఎంత ఎంబీది, అంటే డైలీ ఎంత డేటా తీసుకెళ్ళింది, ఎంత కాయిన్స్ వచ్చినాయని. ఈ యాప్లో వచ్చేసి ఎక్కువ డేటా ఏం తీసుకోదు, ఇది జస్ట్ చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ డేటాని తీసుకుంటూ ఉంటుంది.